श्री हनुमान शोभा यात्रा। वेलकम टू MNC न्यूज। वरिष्ठं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पादात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय हनुमान। समस्त हिंदू बंधुలందరికీ కూడా నమస్సమాంజలులు। వైశాఖ శుద్ధ దశమి హనుమత్ జయంతిని పురస్కరించుకొని వెంకటగిరి విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో గత 10-15 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమము ఈ యొక్క హనుమాన్ జయంతి మహోత్సవము బైక్ ర్యాలీ కార్యక్రమము। ఈ కార్యక్రమంలో భాగంగా 12వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల నుండి వెంకటగిరి విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ నుండి నగరం యొక్క ప్రధాన వీధుల గుండా కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వద్దకు ఈ శోభాయాత్ర కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము ఒక బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నాము। వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి శ్రీరామ మందిరము హనుమత్ మందిరాలన్నిటిలో కూడా భక్తులంతా కూడా 1వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు 11 రోజుల పాటు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి అందరం కలిసి ఎంతో విజయంగా 12వ తారీఖు ఈ యొక్క శోభాయాత్రను దిగ్విజయంగా నిర్వహించుకోవాలని కూడా అందరినీ నేను కోరుతున్నాను। ఇందులో భాగంగా మహిళా శక్తులంతా కూడా కలిసి అలాగే సమస్త హిందూ బంధువులందరూ కూడా చక్కగా 1వ తారీఖు నుండి 11వ తారీఖు రోజు వరకు 11 రోజుల పాటు హనుమాన్ చాలీసాను ఎంతో భక్తితో పారాయణం చేసి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం। జై శ్రీరామ్, జై హను। ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామచంద్రం భూయో భూయో నమామ్యహం। ఎక్కడైతే రామ అని మనం పలుకుతామో అక్కడ ఆ హనుమంతుడు గదెత్తుకొని పక్కనే ఉంటాడన్నమాట। అంటే ఆ రామభక్తుడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి అనేసి మనకు మన పురాణాలు చెప్తున్నాయి। అలాంటి ఆ హనుమంతుని సేవ నిజంగా మనం అందరం చేసుకున్న పుణ్యఫలం ఇది। ఎన్నో సంవత్సరాలుగా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని। ఇంతమంది యొక్క సహకారం ఉంటేనే ఆ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది। దీనికి విచ్చేసిన మన అందరం ఇక్కడ ఎటువంటి తరతమ భేదాలు లేవు। మనం అందరము ఆంజనేయ స్వామి భక్తులం। ఇక్కడ నువ్వు పెద్ద నువ్వు చిన్న నువ్వు ఇది లేదు, ఏ పార్టీ గురించి లేదు, మనం అందరం హిందువులం, ప్రియ బంధువులం। కాబట్టి అందరం కలిసి ఒక చెయ్యేద్దాము। ఈ హనుమంతుని సేవని పూర్తిగా నిర్విఘ్నంగా ఎక్కడెటువంటి అవిఘ్నం లేకుండా జరపాలని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ అందరము ఆ రోజున త్వరగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ శిరస్సు వంచిన నమస్సులు తెలియజేస్తున్నాను। ఇచ్చేసిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఆశీస్సులు అందజేయాలని, మీ సహకారాలు అందించాలని। జై శ్రీరామ్। జై శ్రీరామ్, జై హనుమాన్। పై నెల 12/5/2026 మంగళవారం రోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ హనుమాన్ శోభయాత్ర ఈసారి కూడా జరుగుతుంది। వెంకటగిరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా హైందవ మతం అభివృద్ధి కోసం, వ్యక్తిత్వం వికాసం కోసం, వ్యక్తిత్వ అభివృద్ధి కోసం, మానవాళి గొప్పతనం కోసం ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలా। మన అందరికీ తెలుసు హనుమంతుని యొక్క గొప్పతనం। త్రేతాయుగంలో ధర్మాన్ని రక్షించి, ధర్మాన్ని కాపాడి, ధర్మాన్ని పాటించిన వాడు శ్రీరాముడు। అటువంటి శ్రీరాముడే హనుమంతుని గురించి ఒక విషయం చెప్పాడు। ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో మానవాళి ఉన్నంత వరకు శ్రీరాముడి దగ్గర ప్రతి ఒక్కరూ
ఉపకారం చేసి ప్రత్యుపకారం పొందిన వ్యక్తులే. ఒక్క హనుమంతుడు మాత్రమే ఉపకారం చేసి ప్రత్యుపకారం పొందిన వ్యక్తి అని శ్రీరాముడు నోటి నుంచే చెప్పిన మహనీయుడు ఎవరంటే ఒక హనుమంతుడు మాత్రమే. అటువంటి హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు యువత, మానవాళ్ళంతా కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఏదో ఒక వ్యక్తికి ఉపకారం చేసి నాకు ప్రతి ఉపకారం చేయలేదని బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. హనుమంతుని సిద్ధాంతాలను పాటించి హనుమంతుని యొక్క గొప్పతనం పాటించారు కాబట్టే ఆయన చిరంజీవిగా ఈరోజు కూడా మన అందరి మధ్యలో ఉన్నాడు. కాబట్టి హనుమాన్ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలా. ఇది ప్రతి సంవత్సరం కూడా నేను చూస్తున్నాను. ఇంతింతై ఒటుడింతై విధంగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరగాలని, అదేవిధంగా జరిగినంత వరకు మనం కూడా జాగ్రత్తలు పాటించి ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యాత్ర జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. హనుమాన్ శోభయాత్ర పై నెల 12వ తేదీన 4 గంటలకు విశ్వోదయ కాలేజీ నుండి ప్రారంభమవుతుంది. ఈ విశ్వ హిందూ పరిషత్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ హనుమాన్ శోభయాత్రని మన వెంకటగిరిలో చాలా ఘనంగా చేస్తున్నారు. మన హిందుత్వానికి ప్రతీకగా హిందూ పరిషత్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఎంతో చేస్తే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా పాల్గొనే అవకాశం మీ ద్వారా మాకు లభించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన వెంకటగిరిలో ఈ ఆధ్యాత్మికంగా కూడా ఈ అన్నీ కూడా ఇంకా ప్రచురణలోకి తీసుకొచ్చి మీ హిందూ పరిషత్ ద్వారానేమి అన్ని దేవాలయాలను కూడా ఒక సమ్మేళనం చేసి మన వెంకటగిరిలో ఈ హిందుత్వాన్ని అదే ఆధ్యాత్మికంగా కూడా ఎక్కువ ప్రజల్లో కలిగించాలని చెప్పని నేను ఎప్పటి నుంచో భావిస్తున్నాను. అది అందరూ కూడా దానిని కొంచెం ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా హిందుత్వం ద్వారా మనం ముందుకు పోవాలని చెప్పని ఈనాటి ఈ అవకాశానికి కలిగించినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకంగా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మే 12 హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు పత్రికా ఆవిష్కరణ అనేది విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, భక్తులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే గతంలో మనం విన్నది కానీ చదువుకున్నది కానీ భగవద్గీతలో ధర్మము నశించి అధర్మం ఎక్కువైనప్పుడు ప్రతి యుగంలోనూ నేను జన్మిస్తాను అని చెప్పేసి కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే చెప్పాడో, అదేవిధంగా ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ ద్వారా కావచ్చు, ఈ యొక్క ఆధ్యాత్మిక సంఘాల ద్వారా కావచ్చు, ఈ యొక్క మనం ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మర్చిపోకుండా వ్యాపింపజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు అనేవి మనం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలకి మన మానవ సహాయం ఎంత ఉంటుందో అదేవిధంగా కూడా ప్రభుత్వ సహాయం కూడా చాలా అవసరం. ఆ దిశగా ఈనాటి ప్రభుత్వం కూడా ఆలయాలు పునరుద్ధరణకి వేల కోట్ల రూపాయలు కూడా వెచ్చించి ఈ యొక్క హిందూ ధర్మాన్ని వ్యాపింపజేయాలి, సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఆలోచనతో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అంతా గమనిస్తున్నాం. ఈ దిశగా ఇక్కడికి వచ్చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్తు సభ్యులకి ఎక్కువగా అంటే వాళ్ళ యొక్క గతంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వ హిందూ పరిషత్ వెంకటగిరి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని వాళ్ళు 12వ తేదీ మే నెలలో మంగళవారం రోజు సాయంత్రం 4 గంటలకి మన విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ నుంచి మన కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ వరకు, రాస్తోట వరకు చేయబోతున్నారు. కాబట్టి వెంకటగిరిలో ఉన్నటువంటి యావత్ హిందూ సోదరునీమణులు అందరూ ఎక్కువ మగవాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు ఈ కార్యక్రమంలో. ఈసారి స్త్రీలను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే మన హనుమాన్ అంటే
మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా ఫేవరెట్ దేవుడు. కాబట్టి మెగా అభిమానులు అందరూ, జనసేన అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాజేశ్వరం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ హనుమాన్ శోభాయాత్ర సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చాలా గ్రాండ్గా జరగాలని హనుమంతుని కోరుకుంటూ జై శ్రీరామ్. ఓం నమో వశిష్ఠ వ్యాస వాల్మీకి విశ్వామిత్ర సుఖాదిభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ శోభయాత్ర 12/5/2026 మంగళవారము 4 గంటలకి మన కాలేజీ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమయ్యి వెంకటగిరి తిరువీధులలో ఈ బైక్ ర్యాలీని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకుని కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద మనం ముగింపు చేయదలిచాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాలైనటువంటి బాలయపల్లి మండలం, డక్కిలి మండలం, వెంకటగిరి మండలం, ప్రతి ఒక్క గ్రామ హిందూ బంధువులందరూ కూడా ఐక్యమయ్యి సమైక్యంగా ఈ హనుమాన్ శోభయాత్రని దిగ్విజయం చేయాలనేసి నేను మనసారా ఆశిస్తున్నాను. మన బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ హనుమాన్ స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. మనకు శ్రీరామచంద్రమూర్తి అవతార పరిసమాప్తప్పుడు అందరూ ఆయనతో వెళ్ళేటప్పుడు హనుమంతుని ఒక మాట అడిగాడు, ఏం హనుమా నువ్వు కూడా వస్తావా మాతో అని అంటే, రామ అక్కర్లేదు, నువ్వు ఒకటి కాదు, నీ నామం ఒకటి కాదు, నీ నామం ఎక్కడ జపించబడుతుందో, నీ నామం ఎక్కడైతే పలకబడుతుందో అక్కడ మీరుంటారు. కాబట్టి నేను మీతో అవతార పరిసమాప్తంలో నీకు రాను, నేను ఇలాగే ఉంటానంటే ఆయన నీవు చిరంజీవిగా ఉంటావు, నీకు మరణం లేదు, చిరంజీవిగా ఉంటావని శ్రీరామచంద్రుడు చెప్పి, నీవు ఎక్కడ ఉంటావు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచ్యం మారుతం నమత రాక్షసాంతకం అని ఎక్కడైతే శ్రీరామచంద్రుని యొక్క నామం తలచబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం కలుగుతుంది. అందువల్లనే మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయా రథముల యొక్క ధ్వజములకు పాండవుల పక్షాన హనుమంతుని యొక్క ధ్వజమును ఎగరవేయడానికి కారణం ఏంటంటే విజయం కలగడానికి. అలా వాళ్ళు విజయం సాధించారు. ఇంకొకటి ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ మాత్రమే నిర్వహించేటువంటిది ఈ హనుమాన్ శోభయాత్ర కానీ వివిధమైనటువంటి ఈ కార్యక్రమాలు కానీ అనుకోకుండా విశ్వ హిందూ అంటే మొత్తం యూనివర్సల్, మొత్తం ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులు చేసుకునేటువంటివి ఇవన్నీ అందరూ కలిసి రావాలి, అందరూ చేయండి. కాబట్టి కార్యక్రమం చేయడానికి ఏదో ఒక సంస్థ కావాలి. కాబట్టి విహెచ్పి ద్వారా జరుగుతుంది. కాబట్టి యావత్ హిందూ బంధువులారా వీటిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ హనుమాన్ శోభాయాత్ర. జై శ్రీరామ్. సమస్త హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. మంగళవారం 12వ తారీఖు వైశాఖ బహుళ దశమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకు చెప్పుకోవాలనంటే భక్తికి ప్రతిరూపంగా, శక్తికి ప్రతిరూపంగా, తత్వానికి ప్రతిరూపంగా కొలిచేటటువంటి హనుమంతుల వారు జన్మదినం సందర్భంగా ఇది ఎంతో విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు అందరం కూడా. అటువంటి విశేషమైన రోజున హనుమత్ భక్తిని యావత్ ప్రపంచానికి చాటుతూ కూడా అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో కూడా హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మన వెంకటగిరిలో కూడా గత 11 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఈ యొక్క హనుమత్ విజయోత్సవం వంటి బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 12వ తారీఖు ఆంజనేయ స్వామివారి భక్తిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసంగా హిందూ బంధువులందరూ కలిసి చక్కగా ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి అంటేనే శక్తికి, భక్తికి ప్రతీక. హిందువులందరూ కూడా
ఎప్పుడూ ఏకంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, ధర్మాన్ని పాటిస్తూ ఉండాలనేటువంటి ప్రచారంతో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ కూడా సాగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి హిందూ బంధువు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆపదా మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామచంద్రం భూయో భూయో నమామ్యహం. వెంకటగిరిపుర ప్రజలకి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ నెల 12వ తారీఖు మంగళవారం ఇక కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. మన అభిమానించేటువంటి శ్రీ 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 హనుమంతుల వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం మన కాలేజీ గ్రౌండ్లో ఉన్నటువంటి విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ నుంచి ఈ ప్రారంభం అవుతుంది. కాలేజీ గ్రౌండ్స్ నుంచి ప్రారంభించి బస్టాండ్ మీదుగా పాత బ్రిడ్జి పై నుంచి వచ్చి కాశీపేట, రాజా వీధి, పోలేరమ్మ ఆర్చ్ సెంటరు, ఉత్తరపు వీధి, తూర్పు వీధి, దక్షిణపు వీధి మరియు కాశీపేట నుంచి పెద్ద శివాలయం వరకు ఈ యొక్క యాత్ర జరుగుతుంది. ఇందులో మహిళామణులు, స్త్రీమూర్తులు, పిల్లలు, పెద్దలు, యువకులు ప్రతి ఒక్కరూ విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మనము ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ చేయాలని నా యొక్క మనవి. మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా అందరం మనం రోడ్లోనే ఒక ప్రక్కనే సాగుదాం. ఎవరికి ఇబ్బంది లేకుండా మన పోలీసు వారికి సహకరిస్తూ, వారు మనకు సహకరిస్తూ చేస్తున్నాం. ఇదే మరి చేస్తామని మనం వారికి ప్రతిజ్ఞ చేస్తూ ఇది ఖచ్చితంగా జరగాలని, బాగా జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 4 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థము అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి వెంకటగిరి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భజన బృందాలు, భక్త బృందాలు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది. హిందువులందరూ కూడా ఐక్యం కావలసినటువంటి సమయము కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ రామభక్త హనుమాన్ ర్యాలీ శోభయాత్రకి పాల్గొనాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా హనుమాన్ అంటే 3 అక్షరములతో కలిసి ఉన్నటువంటి పదము, అకార ఉకార మకారములతో కలిసి ఉన్నటువంటి ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి ధర్మార్థ కామ మోక్షములు సహజంగానే సిద్ధిస్తాయని శ్రీ తులసీదాస్ గారు రామచరిత్రమానసులో తెలియజేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనము శ్రీ హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా యువకులు సిద్ధి, బుద్ధి, బలాన్ని చేకూర్చేటువంటి రామభక్త హనుమాన్ వారిని ఆదర్శంగా తీసుకొని మనం హిందువులందరూ కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ సినీ పరిశ్రమల్లో ఉన్నటువంటి హీరోల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు యువకులు. ఇది మంచి పద్ధతి కాదు. మనం తీసుకోవాల్సింది హనుమంతుల వారిని మీరు ఆదర్శంగా తీసుకోగలిగితే మీకు విద్యా బలం, శక్తి, బుద్ధి అన్నీ కూడా చేకూరుతాయి. కాబట్టి మన హీరో ఎవరు అని అంటే రామభక్త హనుమానే. కాబట్టి అందరూ యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.